తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల ఫ్యాన్ బేస్ ఒకటి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. ఎందుకంటే అభిమానులు ఆయనను దేవుడిగా కొలుస్తారు. అందుకే ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని పేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇలా ఉంటే పవన్ ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరైతే, పోసాని కృష్ణమురళి మరొకరు. వీరిద్దరు చాలా సార్లు పవన్ కళ్యాణ్ కు నానా రకాలుగా మాటలు అన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత విషయాలను ఎత్తి పొడుస్తూ రకరకాలుగా కామెంట్లు చేశారు. దీంతో వీరికి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా సినిమాలో ఛాన్సులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్యాన్స్ వారిని ఎప్పటికీ గుర్తించుకుంటారు. వాళ్ళు ఏ సినిమా తీసినా చూడరు. కాబట్టి దర్శకుడు వీళ్ళను పెట్టుకొని రిస్క్ చేసే కంటే వాళ్ళ ప్లేస్ లో మరో నటుని పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటారు. అందుకే వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్లు రావడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల ఫ్యాన్ బేస్ ఒకటి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. ఎందుకంటే అభిమానులు ఆయనను దేవుడిగా కొలుస్తారు. అందుకే ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని పేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇలా ఉంటే పవన్ ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరైతే, పోసాని కృష్ణమురళి మరొకరు. వీరిద్దరు చాలా సార్లు పవన్ కళ్యాణ్ కు నానా రకాలుగా మాటలు అన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత విషయాలను ఎత్తి పొడుస్తూ రకరకాలుగా కామెంట్లు చేశారు. దీంతో వీరికి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా సినిమాలో ఛాన్సులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్యాన్స్ వారిని ఎప్పటికీ గుర్తించుకుంటారు. వాళ్ళు ఏ సినిమా తీసినా చూడరు. కాబట్టి దర్శకుడు వీళ్ళను పెట్టుకొని రిస్క్ చేసే కంటే వాళ్ళ ప్లేస్ లో మరో నటుని పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటారు. అందుకే వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్లు రావడం లేదు.